మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. రే చంద్ర, ఏమైందిరా? పిల్లలు దొరికారా? లేదు నాన్న. ఏమైందిరా? పిల్లలు కనిపించారా? లేదు నాన్న, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కనిపించకపోవటం ఏమిట్రా? మీరు మొత్తం సరిగా వెతికారా? మొత్తం వెతికాం నాన్న, కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మొత్తం వెతికినా కూడా కనిపించడం లేదంటే మనం ఒక పని చేయాలి. ఏంటి నాన్న? నువ్వు కమల ఆ ఝాన్సీ మీద కేసు పెట్టాలి. పిల్లల్ని ఇలా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిందని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటి మావయ్య మీరంటుంది? ఝాన్సీ మీద కేసు పెట్టడం ఏంటి? అవును కమల, కేసు పెట్టాలి. మనం ఇలా చేయకపోతే పిల్లలకి ఏం జరిగినా దాని తర్వాత జరగబోయే పరిణామాల్ని మనమే ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఆ ఝాన్సీ ప్లాన్ ఏమిటో తెలియాలన్నా కేసు పెట్టక తప్పదు. అందుకే నువ్వు ధర వెళ్ళి ఆ ఝాన్సీ మీద కేసు పెట్టండి. కేసు పెట్టాల్సింది నా మీద కాదు, ప్రియాంక మీద. నువ్వేం మాట్లాడుతున్నావు ఝాన్సీ? ఈ విషయానికి ప్రియాంకకి సంబంధం ఏంటి? తనేం చేసింది? మేడం, తను ఈ ఇంట్లో చాలా చేసింది, కానీ మీకెవ్వరికీ తెలీదు. మీరు అనుకుంటున్నట్టు స్వీటీ బర్త్డే పార్టీలో ఫోటో ఫ్రేమ్ బాల్తో పగలగొట్టింది నేను కాదు, ప్రియాంక. ఆ విషయం నాతో స్వయంగా స్వీటీ వంశీయే చెప్పారు. అలాగే ప్రియాంక కూడా తానే చేసింది అని ఒప్పుకుంది. ఫోటో ఫ్రేమ్ తను పక్కన కొడితే మరి ఆ రోజు నేనే చేశానని నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఎందుకంటే అది చేసింది స్వీటీ వంశీలు అనుకుని ఆ తప్పుని నా మీద వేసుకున్నాను. కానీ అది చేసింది ప్రియాంక. ఆ తప్పుని నా మీద వేసుకునేలా చేసింది. ఝాన్సీ చెప్తుంది నిజం. ఆ మాట నేను అనడం లేదు, స్వీటీ వంశీ అన్నారు. ఎందుకంటే పిల్లలకు అబద్ధం చెప్పడం రాదు. ఏమో, ఎవరికి తెలుసు? చంద్ర, ఝాన్సీ చెప్తుంది నిజమే. ఎందుకంటే ఆ రోజు ఫోటో ఫ్రేమ్కి ప్రియాంక బాల్ విసిరేయడం నేను కళ్ళారా చూశాను. ఒకవేళ ఝాన్సీ వైపు చూస్తుంటే మిగతా 4 వేళ్లు ప్రియాంక వైపు చూపిస్తున్నాయి. ఏంట్రా మీరు మాట్లాడేది? అంటే ప్రియాంక పిల్లల్ని దాచిపెట్టిందటారా? మధుర్నే మాట్లాడుతున్నారా? ఒకవేళ ఫోటో ఫ్రేమ్ను పగలగొట్టింది తనే అనుకోండి, అంత మాత్రానికే ప్రియాంకని దోషం చేసేస్తారా? అయినా తను పిల్లల్ని ఎందుకు దాచిపెడుతుంది? తనకేం అవసరం అని. ఎందుకంటే తను నా మీద ఏదో పగ సాధించాలనుకుంటుంది. పిల్లల్ని దాచిపెట్టి ఆ నింద నా మీద వెయ్యాలనుకుంటుంది అని నువ్వనుకుంటున్నావా? అలా అయితే మేమందరూ నువ్వే పిల్లల్ని దాచిపెట్టావనుకుంటున్నాం. దానికి తోడు సెక్యూరిటీ సాక్ష్యం కూడా నీకు వ్యతిరేకంగా ఉంది. ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ముందు నీ మీద ఇవ్వాలి. ఏదైనా కేసు పెట్టాలంటే ముందు నీ మీద కేసు పెట్టాలి. సరే మేడం, మీకు నా మీద అనుమానం, నాకు ప్రియాంక మీద అనుమానం. ఇలా అనుమానాలతో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నంత మాత్రాన్న నిజమేంటో తెలీదు. మీరు చెప్పినట్టుగానే కంప్లైంట్ ఇద్దాం. నిజమేంటో పోలీసులే తేలుస్తారు. గౌతమ్ గారు, పదండి.